ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఏబిఎన్ రాధాకృష్ణపై స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెత్తరాతలు రాస్తున్నాడని, మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఏమాత్రం సభ్యత సంస్కారం ఉంటే తక్షణమే ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. దీనికి కారణమైన ఎడిటర్, మేనేజ్మెంట్, యాంకర్, ఇతర బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, నాయకులు ఈతర రమేష్, తోకల కొండయ్య, ముప్పవరం కిషోర్, గణేశం, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏబిఎన్ వాళ్ళు రాధాకృష్ణ గారు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వారిని ఇకనైనా కూడా తన వైఖరి మార్చుకొని, తన బుద్ధి మార్చుకొని చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని చెప్పి బేషరత్తుగా ఆయన ఇచ్చిన వాయిస్ని వాపసు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉచితం చేసి ధర్నాలు చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తాం. లేని పక్షంలో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ ఆదేశాల మేరకు ముందుకు పోతాం. మేము మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రాధాకృష్ణ గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళని ఎవరన్నా ఏమనంటే మీకు ఎంత బాధ ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో అందరి నాయకులకి భార్యలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, చెల్లున్నారు. వాళ్ళని అవమానిస్తే మీకు ఎంత బాధ ఉంటుంది? మా భార్యల్ని, మా చెల్లెల్ని, మమ్మల్ని అవమానిస్తే మాకు అంతే ఉంటుంది. అది మరవకూడదు. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. పోయిన 5 ఏళ్ళు మేమున్నాం, ఇప్పుడు మీరు వచ్చారు. మీకు శాశ్వతం అనుకుంటున్నారా? కానే కాదు. మనందరికన్నా ముందు చాలామంది రాజ్యాలు పోయి చాలామంది పరిపాలించారు. ఎవరు శాశ్వతం కాదు. శాశ్వతం అనుకోని చెప్పి మీరు ఈ దుర్మార్గం పూనుకున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేస్తున్నారు. అయ్యో, జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి రాజకీయ అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అవన్నీ నేను ఇస్తాను, సూపర్ 6 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకు బిర్యానీ పెట్టాడు, నేను మటన్ ముక్కలు యాడ్ చేసి పెడతానని చెప్పావు. మటన్ ముక్కల సంగతి తర్వాత, చికెన్ ముక్కల తర్వాత బిర్యానీ పోయిందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. అది మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గమనించాలి. మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు, మీ నాయకుడు కోల్పోయారు. మీరు ఎప్పుడైనా కానీ మీరు మారండి. అదేవిధంగా చంద్రబాబు అడుగుతున్నా మీ ద్వారాగా, అయ్యా మీకు ఎంత వయసు వచ్చింది, ఎంత అనుభవం ఉంది, మీరు ఇవన్నీ చూడలేదా? ఇవన్నీ గమనించట్లేదా? మీరు కూడా మీరు స్పందించాలి. ఏబిఎన్ మీద, రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మళ్ళీ కూడా అవమానిస్తారు. అలా కాకుండా వారిని ప్రోత్సహిస్తూ అది కరెక్ట్ చేస్తే మళ్ళీ మీకు కూడా 175 పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.